గెలిచారు, వాళ్ళకి టాస్క్ ఇవ్వాలి మీరు. రూల్స్ తెలుసు 5 ఏళ్ల నుంచి. ఏంటి సార్ టాస్క్ చేసేది? ప్రతిసారి టాస్క్ అంటారు. ఏనాడైనా చేయనిచ్చారు అసలు? వాళ్ళు గెలిచినా మేమే చేయాలి, మేము గెలిచినా మేమే చేయాలి. అసలు ఆ విషయానికి వస్తే మొత్తం నువ్వే చేసావు తెలుసా? మేమేదో చేద్దామని ముందుకు వస్తాం, నువ్వే చేసేస్తావు. మేమేదో వేద్దామని ముందుకు వస్తాం, నువ్వే వేసేస్తావు. నేనేం చేశానయా? నేను నుంచుంటాను, అడుగుతాను. మీరే చెల్లెమ్మ పాట వస్తుంది, కింద పడి దొల్లుతారు, ఇలా పాక్కుంటారు, మీరే వెళ్ళి ఎక్కడ కూర్చుంటారు. అరే దీపిక ఇలా రా అని చెప్పి చేయి పట్టుకోపోతా, ఈ లోపు నువ్వే వచ్చి దీపికని పట్టేసుకుంటావు. మేము పట్టుకోవాల్సింది కూడా నువ్వే పట్టుకుంటే ఇంకా మాకెందుకయ్యా ఈ చేతులు? ఇక్కడికి వచ్చింది దేనికి? కాదు, నువ్వు చేతులు పట్టుకోవడానికి వచ్చావా? తోటి టీం లీడర్ గా వాళ్ళకి మాకు ఉండవా? నీ తోటి టీం లీడర్ని పట్టుకోను. ఇప్పుడు ఈవిడ దీపిక గెలవండి మీరు కూడా అని చెప్పొద్దా? చెప్పడానికి కావాల్సింది నోరు, చేయి కాదు. హలో, మీరు గుర్తుపెట్టుకోండి, మనిషికో మాట. కొట్టుకో దెబ్బ అని. వాళ్ళకి నీకు చెయ్యి ఇవ్వటం ఇష్టం లేదు. ఇష్టం లేదా? ఇష్టం లేదు. చెయ్యి ఇవ్వటం ఇష్టం లేని వాళ్ళ దగ్గర 2 లక్షలు తీసుకుని వచ్చావు నువ్వు. మనకి చెయ్యి కూడా ఇవ్వనంటున్నారు వాళ్ళు. అలాంటి వాళ్ళ దగ్గర మనకెందుకయ్యా ఆ రెడీగా పెట్టుకున్నాడు. నాకు చెయ్యి ఇస్తే ఈ 2 లక్షలు మన దగ్గర ఉంటాయి. నేను ఇస్తా చెయ్యి. ఎవడికి కావాలి నీ చెయ్యి? పెట్టుకు ఎక్కడో కాక. నా మాటిని కాంప్రమైజ్ చెప్పు, వాళ్ళతో మాట్లాడు, ఫ్రెండ్లీగా ఉంటుంది. ఇక నుంచి నువ్వు కూడా నాతో మాట్లాడదు బై ప్లీజ్. అరే నేను మాట్లాడు. అది లేదు, ఈ మధ్యలో గోడ కట్టండి, వాళ్ళకి నాకు సంబంధం లేదు, నీకు నాకు కూడా సంబంధం లేదు, నువ్వు మాట్లాడదు ప్లీజ్. ఇది మాట్లాడాలంటే ఏం చేయాలి చెప్పు? చెయ్యి తీసుకొస్తే నాతో మాట్లాడమని చెప్పు. అరే చెయ్యి కావాలంట, నువ్వు చెయ్యవరా? ఎన్ని చేతులు వచ్చినాయి చూడు నీకోసం. అరే మొత్తం అన్ని తీసుకొని షేక్ అండ్ ఇస్తే మాట్లాడతావా? ఇస్తే మాట్లాడతా. నువ్వు బ్రోకరా ఏంటి? బ్రోకర్ అంత సీరియస్ గా ఉన్నాడు చూడాడు. ఉండని మాకేంటి? సరే షేక్ అండ్ అంటే ఇవ్వచ్చు కదా, వచ్చి పాపం. హలో, ఈ తొక్కలో మీటింగ్లు ఏంటో నాకు అర్థం కావట్లేదు. మొత్తం 10 మంది ఉన్నారు, అందరికి చేతులు ఇస్తే అయిపోద్దిగా. పోను పంచి లైట్ టచ్ చేయండి, నేను ఇలా టచ్ చేస్తాను. ఇలా అసలు మీరు ఎవరయ్యా? ఇదంతా ఏడట్లేదు కానీ పాపం వాళ్ళు దూరం నడలేకపోతారంట. నన్ను టచ్ చేసి నేను టచ్ చేయమన్నారు. నీ దరిద్రపు చెయ్యి గురించి నాకు తెలుసు. మాకు ఆ చెయ్యే కావాలి. వాళ్ళు ఇక్కడ దాకా నడవలేకపోతారు, ఎక్కడ టచ్ చేయకుండా తీసుకొచ్చా. పెట్టుకో. ఆ చెయ్యి ఇగో జేబులో పెట్టుకుని ఆ సోఫాలో కూర్చో. హలో, దేనికి 1 మినిట్? ఇది టీమ్ లీడర్స్ మధ్య జరిగిన పని, మీరు వెనకాల ఉండండి. కష్టపడింది వాళ్ళు, డాన్స్ చేసింది వాళ్ళు, ఓట్లు వచ్చింది వాళ్ళకి. ఇది మా టీం లీడర్స్, మీరు వెళ్ళి వెనకుండా అంటే గెలిచి ఓట్లు సంపాదించిన వాడిని నువ్వు వెళ్ళి వెనక నుంచో, మేము టీం లీడర్ చూసుకుంటా ఉంటుంది ఆవిడ. ఒక్క నిమిషం ఆగు. ఏంటి గొడవ ఏంటి? చిరాక్ ఏంటి? మాకు డబ్బులు అరే ఆ డాన్స్ చేసి ఆ డబ్బులు గెలిస్తే నువ్వు డబ్బులు వద్దంటావేంట్రా? ఏమండి డబ్బులు ఎవడగా డబ్బులు ఇచ్చేది? ఎందుకు ఇస్తారా డబ్బులు? గెలిచాము అయితే హలో, ఇచ్చారు తీసుకోలేదు, ఎందుకు ఇస్తారా? మళ్ళీ మీరు వెళ్ళి కూర్చోండి, మీరు కూర్చోండి. ఎవడొస్తారే చెప్పు. డబ్బులు ఇవ్వాలి కదా మాకు. వాళ్ళు ఇచ్చినప్పుడు మీరు ఎందుకు తీసుకోవాలా? వాళ్ళు ఇవ్వకుండా డిస్కషన్ చేస్తారు. ఏం చేయలే, నువ్వు అక్కడ నుంచి మనకి అయిపోయిన వెంటనే ఇవ్వాలి. అరే నువ్వు నాకు అంతసేపు డిస్కషన్ చేసి నాకు అసలు సీరియస్ గా నచ్చదు. నాకు చెప్తున్నా, అమ్మాయిలంటే రెస్పెక్ట్ పోయింది సెట్ లో. హలో ఇంకా అంతకంటే కుమ్మట పెట్టేసి రేస్తా చెప్తాను. అరే నువ్వు కొంచెం బాగరా. వద్దు, నేను వద్దని చెప్తున్నా కదా. వద్దేంట్రా? డబ్బులు ఆ డాన్స్ కష్టపడి గెలిస్తే డబ్బులు వద్దంటా ప్రతిసారి. వాళ్ళని నాతో మాట్లాడొద్దని చెప్పాయి ప్లీజ్. నాతో మాట్లాడితే మాత్రం నేను చాలా నీతో మాట్లాడరా. సీరియస్ గా చెప్తున్నాను. ఏంటే అవసరం? డబ్బులు ఇవ్వాలి కదా సార్. డబ్బులు ఇవ్వరు సార్. ఎందుకు ఎవరు ఇచ్చారు, మీరు తీసుకోలేదు సార్. ఆయన యాటిట్యూడ్ కూడా చూపిస్తున్నారు, అక్కడ చూడండి. ఆయనతో మాట్లాడుతండి బాబు. నా గురించి మాట్లాడొద్దని 100 సార్లు చెప్పాను. టాస్క్ అన్న ఇస్తారా? డబ్బులు ఎలాగో తీసుకోలేదు. కాదు డబ్బులు కావాలి. డబ్బులు ఎలాగో రావు, ఇంకా అయిపోయింది, ఆ డీల్ అయిపోయింది. డబ్బులు రావా? ఎందుకంటే ఇప్పుడు కూడా వెళ్ళిపోయి కూర్చున్నారు మీరు. లేదు సారీ.
బాబు టీవీ లీడర్ నువ్వు ఒక్కడవేనా ఏంటి? అరే నువ్వు రారా. వాళ్ళలో ఎవరైనా నాతో మాట్లాడితే ఈ పెట్టే కాదు మా ఇంట్లో ఉన్న పెట్టె మొత్తం తీసుకొస్తా. టాస్క్ చేయాలిగా, రండి. ఆది గారు చెప్తే వస్తాం. ఏయ్ ఏయ్ మీకు తెలుసు నేను చాలా కోపదారి మనిషిని. ఆది గారు పిలిచినంత వరకు మేము రాము. పిలవండి ఇద్దరు పిలవండి, టీమ్ లీడర్స్ ఇద్దరు కదా. వాళ్ళు నీతో మాట్లాడరు, నువ్వు వాళ్ళిద్దరు నేను పిలుస్తాను. ఒక్క టాస్క్ కోసం 20 లక్షలు పోగొట్టుకోవడం నీకు ఇష్టమా? కళ్ళజోడు పెట్టుకుంటే మొహం తుడుచుకుంటావంటే, మ్యూజిక్ వస్తుంది స్టైల్ కళ్ళజోడు పెట్టుకుంటే మొహం తుడుచుకుంటా. ఒక్కసారి వాళ్ళిద్దరు ఏయ్. ఇంకా చాలు. కాదా, మేము పిలిస్తే రావచ్చు కదా, వాడే పిలవాలి. వచ్చాడు అంత కోపంగా ఉన్నాడు. కాదా ఇంత బుర్ర వాడవా నువ్వు? ఏ? ఇద్దరు పిలిచినప్పుడు ఇద్దరు వస్తా అన్నప్పుడు నువ్వు ఒకళ్ళు పిలిస్తే ఒకళ్ళు వస్తారు కదా, ఒకళ్ళతో టాస్క్ చేయలేవా? కరెక్టేగా. రష్మి గారు మీరు రండి. అది మేము ఇక్కడ 2 టీమ్ లీడర్స్. మేము సిస్టర్స్, మాకు బాండింగ్ బాగుంటది. ఎదవ సోది పాయింట్కి రా. ఏంటి మనకు ₹1,00,000 కావాలా వద్దా? 1,00,000 ఎప్పుడో పోయింది, అది వదిలే. ఇంకిప్పుడు ఏంటి? టాస్క్ కి నువ్వు పిలిస్తే వచ్చి టాస్క్ నేను పిలవాలా వాళ్ళని? భయ మధ్యలో గుర్రాల సౌండ్ వచ్చింది. నేను వాళ్ళని పిలిచినా మనకే రిస్క్, వాళ్ళు మనల్ని పిలిచినా మనకే రిస్క్. ఇచ్చి పడేస్తా. టాస్క్ వద్దులే భయ్యా మాకు. అది థ్యాంక్ యూ. డబ్బులు కూడా వద్దా? డబ్బులు తీసుకుంటా, సెకండ్ రౌండ్ గెలవంగానే తీసుకుంటాం. సెకండ్ రౌండ్ గెలిచిన వెంటనే ఇవ్వాలి నాకు. సార్ డబ్బులు తీసుకోరు, టాస్క్లు ఇవ్వరంట. కాదు, ఇంత హార్డ్ వర్క్ చేసి కార్తిక్ వాడు కష్టపడి డాన్స్ చేస్తే వీడు. కార్తీక్ నువ్వు రా నాన్న. మాటలు లేవు. నువ్వు వెళ్ళి తీసుకోరా కార్తిక్, నువ్వు వెళ్ళి. కాదు ఆడు అనుకుంటాడు ప్రతిసారి నేను వచ్చినప్పుడల్లా మీరు గొడవ పడతా ఉండండి, ఒక హక్కు దొరికిద్ది అనుకుంటాడు. ఏమయ్యా అది ఇట్రా ఇటు రావయ్యా. యాంకర్ పిలిస్తే వెళ్ళవా? పడవ ఉంది కదా అంటే వెంటనే ఏం కావాలి మనకి? టైటానిక్. ఓహాలే అలా అనుకోలే, పడవకి డ్రైవర్ కావాలన్న. పడవ వచ్చింది, మరి మన దగ్గర మంచి పాట ఉంది, జల్ల 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 బాగుంటుంది నిజంగా. ఏం మేడం, ఉప్పెన మూవీలోంచి బ్యూటిఫుల్ సాంగ్ అది. ఆ పడవ మీద ఆ ఫీల్, ఆ సాంగ్ ఏమంటారు దీపిక గారు? చాలా బాగుంటది. మరి రండి. నేనా? మీరు బాగుంటుంది అన్నారు కాబట్టి పిలిచారు, అయితే పిలిచేవాడిని కాదు. ఇగో ఈ పడవ లోపల పెట్టి మీ ఇద్దరు చక్కగా ఈ పడవలో ఆ బ్యూటిఫుల్ సాంగ్ కి అలా సరదాగా 2 స్టెప్పులు వేస్తే చాలా బాగుంటుంది. జల జల జలపాతం నువ్వు, సెల 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 ఏరుని నేను, సలసల నువ్వు తాకితే నన్ను పొంగే వరదైపోతాను. చలి 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 గాలివి నువ్వు, చిరు 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 అలనే నేను, చలి చర నువ్వు వల్లితే నన్ను ఎగసి కిరటంతాను. హే మన జంట వైపు జాబిలమ్మ తొంగి చూసెనే. హే ఇటు చూడకుండా మదాన్ని మూసినే. ఏ నీటి జన్మది చలేని దాహమేసెనే. వెరీ వెల్ డన్ బోత్ ఆఫ్ యు, సూపర్. అన్న ఏయ్ మనం వేస్తాం ఏంటి చేపల? చేపల మనం పడవెక్కగానే సుధీర్ అన్న తోపు, పడవని ఊపు. జల జల జలపాతం నువ్వు, సెల 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 ఏరుని నేను, సలసల నువ్వు తాకితే నన్ను పొంగే వరదైపోతాను. చలి 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 గాలివి నువ్వు, చిరు 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 అలనే నేను, చర చర నువ్వు వల్లితే నన్ను ఎగసి కిరటంతాను. హే
చూసనే హే, ఇది చూడకంటూ మత్తురెమ్మదాన్ని మూసినే. ఏ నీటి జన్మదీచలేని దాహమేసనే The Mr. and the Mysterious జోడీ, The Beauty and the Beast. ప్రియమణి గారు, ఈ అద్భుతాన్ని నేనైతే దగ్గర నుంచి చూసాను, అది వేరే విషయం. దూరం నుంచి మీకు ఎలా అనిపించింది? ఆది అండ్ దీపిక చేసేటప్పుడు చాలా క్యూట్ గా చాలా ముద్దుగా అనిపించింది. బట్ సుధీర్ అండ్ రష్మి చేసేటప్పుడు ఆ మ్యాజిక్ కెమిస్ట్రీ ప్రొఫెసర్స్. ఎగ్జాక్ట్లీ. నాకైతే ఆ ఎండింగ్ మాత్రం చాలా నచ్చింది. వెన్ రష్మి వచ్చి సుధీర్ కొట్టడం, అది నాకు హైలైట్ గా అనిపించింది. అది చాలా నచ్చింది నాకు. ఇంకా అలాగే ఇంకా కొంచెం ఉండాల్సిందని అనుకున్నాను. ఎండింగ్ లో ఉంది మేడం, లైట్స్ ఆఫ్ చాలా ఉంది అది. బట్ చాలా బాగుందండి. ఐ లైక్. థ్యాంక్స్ మ్యామ్. థ్యాంక్ యూ ప్రియమణి గారు. రౌడ్ మాస్టర్. నాకు రైట్ సైడ్ టీం ఉన్నారు కదా, వాడుకు గొడవ లేదు, బట్ రొమాన్స్ తక్కువ ఉంది. ఇక్కడ గొడవ ఉంది, రొమాన్స్ ఉంది ఇక్కడ. అది ఏం మ్యాటర్ అని తెలియదు. యూట్యూబ్ లో తప్ప ఎవ్వడి తెలియదు. పూర్ణ గారు. యాక్చువల్లీ యూజువల్లీ దే సే మోర్ ఫైట్ మోర్ లవ్. లవ్ ఉంటే ఇంకా దే విల్ యాక్ట్ వి ఆర్ ఫైటింగ్ అని. అని ఇన్సైడ్ లో దే విల్ బి లాట్ ఆఫ్ లవ్. ఒక ఎక్స్ప్రెషన్ చూసారా, లైక్ యు నో వెన్ సుధీర్ గారు వాస్ డూయింగ్ సంథింగ్, రష్మి ఇస్ నాట్ ఏబుల్ టు లుక్ ఇంటూ హిస్ ఐస్. చూడు 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 ఇప్పుడు చూడు. ఏంటి అంత ఇచ్చావా? అవునా రష్మి గారు, ఇటు తిరగండి. రష్మి చేసావా లేదా నిజంగా చెప్పు. అంటే అప్పుడు పర్ఫార్మెన్స్ లో పర్ఫార్మెన్స్ ఇచ్చావా? లా ఆ మూమెంట్ లో ఆ ఫ్లో లో కరెక్ట్ గా చెప్పి ఏం అర్థం కావట్లే నాకు. ఏదో ఒకటి చెప్తే కక్కుర్తి. నీకేం తెలుసు ఎవడాకలాడిది. ఆది గారికి డాన్స్ తెలియదు, బట్ తెలియకుండా ఒక పర్ఫార్మెన్స్ కదా, అది చూడడానికి చాలా క్యూట్ గా ఉంది. థ్యాంక్ యూ గైస్, సూపర్. ఎన్ని సార్లు మీరు ఈ స్టేజ్ మీద పర్ఫార్మ్ చేసినా అన్ని సార్లు సూపర్ గా ఎంటర్టైన్ చేశారు మమ్మల్ని. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. హలో, గుడ్ ఈవినింగ్. ఏంటి ఇప్పుడే వచ్చారు? ప్రాక్టీస్ కర్రతే. చూసారా, అది డెడికేషన్ అంటే. మీరు ఉన్నారా పేరెంటానికి వచ్చిన మొత్తైదుల్లాగా ఎలా కూర్చున్నారు? టీమ్ లీడర్లు చూడు, వాళ్ళని చూసే ఇలా అయిపోయింది. మైత్రి మనం దగ్గర వాచ్లు అమ్ముకున్నట్టు ఏంటి రెండు హలో, వాచ్లు? ఇది డే టైమింగ్స్, ఇది నైట్ టైమింగ్స్ చూసుకోవడానికి. ఏ ఇందులో నైట్ రాదా? ఇదైతే డే అండ్ నైట్, ఇదైతే డే అండ్ నైట్. మా దగ్గర వాచ్లు కూడా లేవు. మీ దగ్గర టైం లేదు, టైమింగ్ లేదు, రెండు లేదు, తెలుసులే కానీ. నువ్వు షూటింగ్ చేయడానికి వచ్చావా చూడడానికి వచ్చావా? చేయడానికి వస్తాం, చూడడానికి ఎందుకు వస్తాం? మరి ఏం చేస్తున్నావు? నేను స్టెప్స్ రికలెక్ట్ చేసుకుంటాను, డిస్టర్బ్ చేద్దాను కొంచెం. ఏ స్టెప్స్? మణికంఠ గారిది ఉంది, వాడికి నీలా కూడా చెప్పాను. నీలా అది ఇప్పుడు చూపిస్తాడు. ఒకవేళ మణిగంట నీలాక్ చేయలేదంటే పర్ఫార్మెన్స్ తర్వాత ఇద్దరు నీలాక్ చేయాలి. అసలు నీలా కంటే ఏంటి అడుగుదాం. ఆది గారు ఇటండి, ఇటండి. ముందు అసలు నీలా కంటే ఏంటో చెప్పండి మాకు. ఈ నీకి టచ్ అవుతూ లాక్. టచ్ చేయండి. సార్ ప్రాబ్లం ఇది, మెడికల్ ప్రాబ్లం సార్ అది. ఇదేంటి టచ్ అవ్వట్లేదు? మేమిద్దరం చేసేటప్పుడు అతన్ని నేను పట్టుకొని చేయించా, అలా చేయించాం. అలా కాదు, ఎవరిది వాళ్ళే, ఎవరిది వాళ్ళే. రండి రండి, సుధీర్ గారు రండి. నీలాకులు కలిపి ప్రాక్టీస్ చేయడం ఏంటే? ఉరికవే బాబు, అవన్నీ నీలాకులు అంటే మాస్టర్ మళ్ళీ కాపీ కొడతారేమో అని. మాస్టర్ కాపీ కొడతారా? కాపీ కొడతారో లేదు తెలియదు కానీ తర్వాత ఏదో కొడతారు. సరే మైందా, నువ్వు చూపించి నీలాక్ చూపించు. ఏంటయ్యా? సరే మీ ఉద్దేశంలో నీలాక్ ఏంటి? మా ఉద్దేశంలో ఇదే నీలాక్. ఆయన కూడా చేయమనండి. అలాగే వెళ్ళి కూర్చోండి. ఇలా వెళ్ళి ఎలా కూర్చుంటారండి? వెళ్ళండి. గెలిచిన టీం లీడర్స్ ఓడిపోయిన టీం లీడర్స్ కి టాస్క్ ఇస్తారు. సో ఇప్పుడు వీళ్ళిద్దరు గెలిచారు కాబట్టి ఇప్పుడు మీరు వీళ్ళకి అద్భుతమైన టాస్క్ ఇవ్వబోతున్నారు. రెడీ. దేనికి? దేనికైనా రెడీ. జోక్ అది. అది మా అది అందరికీ మాకు కూడా తెలుసు. తెలుసు. త్వరగా చెప్పి, డిలే చేద్దాం, అసలే వేడి ఎక్కువైంది. నీలో అంత వేడుందా?
ఓకే సో ఇందాక ఆవిడ డాన్స్ చేసిన పాట వీళ్ళు పాడాలి. ఓ పని చేద్దాం, రాబర్ట్ మాస్టర్ కి ఆ పాటను వీళ్ళు నేర్పించమని చాలు. సెత్తుపోతారు వాడు. మాస్టర్ ప్లీజ్ సార్, వీళ్ళిద్దరూ తెలుగు పాటని మీకు నేర్పిస్తారు సార్. సార్ కరెక్ట్ గా రిపీట్ చేయకపోతే సార్ చేసిన ఈచ్ మిస్టేక్ కి గర్ల్స్ ఒక మనం ముట్టిగా ఇస్తారు మీకు. మాకు ఓకే, ఫస్ట్ వీళ్ళని కరెక్ట్ గా పాడమని చెప్పండి. రెడీ రెడీ రెడీ. కన్నులతో చూసేది గురువా, కనులకు సొంతమౌనా గురువా, కనులకు సొంతమౌనా. నువ్వు కరెక్ట్. తర్వాత నెక్స్ట్ హృదయాలన్నవి అది అప్పుడే కాదు. నాకు ఆ లిరిక్ బాగా వచ్చు. హృదయాలన్నవి రెండైనా ప్రేమ మాత్రం ఒకటేలే గురువా గురువా. ఈయన పాడిన తర్వాత లైన్ ఏంటి? కన్నుల్లో కను పాపై హృదయాలన్నవి రెండైనా. ఆయనకి ఏదొచ్చా అలా అయినా నేర్చుకున్నారు. కాదు, బట్ ఈ పాట మీరు మాస్టర్ నేర్పించాలి కదా. కన్నులతో చూసేదా గురువా, కన్నులతో చూసేటి. కన్నులతో చూసేటి కన్నులతో చూసేటి గురువా. సూపర్ మాస్టర్. గురువా చెప్పలేదు మాస్టర్, గురురా చెప్పారు. కొట్టు. ఏసి అది నేర్చు. గురువా కాదు మాస్టర్, గురురా చెప్పారు. నెక్స్ట్ లైన్. చెప్పు. నెక్స్ట్ లైన్. హృదయాలన్నవి రెండైనా. వస్తున్నా వచ్చేస్తున్నా. ఇప్పుడు తర్వాత మనం హృదయాలన్నవి రెండైనా. మీకు లిరికల్ గా చెప్తాను, అప్పుడు ఈజీగా అర్థమైతే. హృదయాలన్నవి రెండైనా. రెండైనా ప్రేమ మాత్రం ఒకటేలే. గురువా గురువా గురువా. సార్ మొత్తం కలిపి కరెక్ట్ గా పాడతారో చూద్దాం. ఓకే, ఆల్ ది బెస్ట్ మాస్టర్. కన్నోడు కాన్బదల్. ఈ కాన్పైడా ఏంటి సార్ తమిళ పాడితే తెలుగు కదా ఇది. హృదయాలెండది రెండైనా ప్రేమ మాటం ఒకటైనా. గురువా గురువా. బట్ సో స్వీట్ ఆఫ్ యూ, చాలా బాగా ట్రై చేశారు. కానీ మీరు తమిళ్లో పాడితేనే చాలా బాగుంది. థ్యాంక్ యూ మాస్టర్. గుడిని మింగిన వాళ్ళని చూసింటారు, గుళ్ళో లింగాన్ని మింగిన వాళ్ళని చూసింటారు. ఆ రెండు కాదు, నేను మూడో టైప్. ఆ రెండు మింగిన వాళ్ళని నేను మింగుతా. బాయ్ ఫ్రెండ్స్. భయా సెంటర్ లోకి రా, మింగదు కానీ. హాయ్ ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్. ఓకే బాయ్ ఫ్రెండ్స్. మీ పేరేంటి? ఐఎమ్ లాఫింగ్ స్టార్. నిజంగా మీరు లాఫింగ్ స్టారే. మీరు నవ్వినా నవ్వకపోయినా మిమ్మల్ని చూసి ప్రతి ఒక్కళ్ళు నవ్వుతున్నారు. ఆడియన్స్ వచ్చారు, ఆడియన్స్ తో మాట్లాడండి. హాయ్ ఫ్రెండ్స్. ఊరికే నవ్వాలనిపించింది ఫ్రెండ్స్. మీకు ఇష్టమైతే లైక్ కొట్టండి, లేదంటే లేదు ఫ్రెండ్స్. ఓకే బాయ్ ఫ్రెండ్స్. గురుగారు మీ పేరు? నా పేరు వచ్చేసి వెంకట సుబ్బయ్య. నిజంగా మీ నవ్వుకి మామూలు ఫ్యాన్స్ లేరు సార్. మిమ్మల్ని ఎవరో 2 నిమిషాలు కంటిన్యూస్ నవ్వుతూ ఉండమన్నారా? ఒక ఆవిడ నన్ను వచ్చేసి 2 నిమిషాలు ఏంటి, 1 నిమిషం నవ్వేది కాదు, 2-3 నిమిషాలు నవ్వి చూపి అని చెప్పింది. 5 నిమిషాలు ఆపకుండా కప్ప నవ్వి వీడియో పెట్టాను సార్. దీపిక పిల్ల. అంటే మీరు చాలా బాగున్నారు, అందుకని మీ టాలెంట్ నచ్చి అడిగాను. నిజంగా సూపర్ అండి. మీరు నవ్వుతుంటే ఎందుకు నవ్వుతారో తెలియదు, మాకు కూడా నవ్వుతుంది. చాలా మంచి విషయం ఏంటంటే హాయ్ ఫ్రెండ్స్ అన్నారు, తర్వాత బాయ్ ఫ్రెండ్స్ అన్నారు, వైరల్ అయిపోయింది. నీలాగే సేమ్ ప్రేమని గారు కూడా అంటారు తెలుసా. హాయ్ ఫ్రెండ్. బాయ్ ఫ్రెండ్. యాక్చువల్లీ మా వాళ్ళు ఇద్దరు చేశారు, చూసారు మీరు? అది చూసే సార్ వచ్చాను హైదరాబాద్ కి. లేదంటే నేను వచ్చేవాడిని కాదు. నేను ఎవరో తెలియదు, ఎవరికి అనుకుంటాను. మీరిద్దరు డీలో చెప్పారు కదా, అది చూసే నేను ఈ డీ షోకి ఇక్కడికి హైదరాబాద్ రావడానికి కారణం అదే. కాదు, మీరు మీ ఊరి నుంచి హాయ్ ఫ్రెండ్స్ అంటే మా వాళ్ళకి ఇక్కడ దాకా వినిపించింది. మేము ముగ్గురం చేస్తాం సార్. ఆ జిమ్మిని తీసుకురండి చెప్తా.
హాయ్ ఫ్రెండ్స్. అద్దాలు పడిపోయినాయి. బాయ్ ఫ్రెండ్స్. దీపిక పెళ్లి చాలా అందంగా ఉంది కదా. రష్మి చాలా అందంగా ఉంది కదా. సుధీర్ అన్న చాలా అందంగా ఉన్నాడు కదా. ఆది గారు చాలా అందంగా ఉన్నారు కదా. అస్సలు ఓకే గురుగారు, థ్యాంక్ యూ సో మచ్ ఈ షోకి వచ్చినందుకు. బాయ్ ఫ్రెండ్స్. మంచి మ్యూజిక్ ఏంటి ఫ్రెండ్స్.